హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారంటే బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్గా 3 కొలతలతో బ్లౌజ్ అయితే కట్ చేయొచ్చండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది అనమాట. ఇది వచ్చేసి లైనింగ్, ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇప్పుడు మనకి మెయిన్ ఫ్యాబ్రిక్తో మనకు అవసరం లేదు. ఇప్పుడు లైనింగ్ వచ్చేసి ముందుగా వచ్చేసి ఈ క్లోజ్ అనేది మనం పక్కకు ఉండాలి. ఓపెన్స్ అని మనకు ఆపోజిట్ ఉంటే అయితే ముందు క్లాత్ అయితే వేసుకోవాలి. స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేస్తున్నాను. ఇది ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేద్దాం. ఆది జాకెట్ ఉంటే చాలండి. ఆది జాకెట్ ఎలా ఉందో మనము అలా అయితే కట్ చేసుకుంటాము. ఇది ఆది జాకెట్. ముందుగా 1/2 ఇంచ్ స్ట్రైట్ ఒక లైన్ వేసుకున్నాం. ఇది వచ్చేసి బ్యాక్ బెల్ట్ కోసం. ఇంతకుముందు ఏంది ఎక్స్ట్రా ఉన్న పీస్ మాత్రమే కట్ చేశాను. ఇప్పుడు జాకెట్ పొడవు తీసుకుందాం. జాకెట్ పొడవు ఎలా తీసుకోవాలి? బ్యాక్ సైడ్ డాట్ ఉంటుంది కదా, ఇక్కడ భుజం డాట్, ఈ రెండింటిని ఇలా పట్టుకొనేసి జాకెట్ పొడవుని మార్క్ వేసుకోవాలి. 1/2 ఇంచ్ వచ్చేసి భుజం జాయింట్ ఉంటుంది కదా, ఇక్కడ ఖర్చు కోసం ఒక మార్క్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇది మెయిన్ కుట్టు, ఇది ఖర్చు అనమాట. ఇప్పుడు జాకెట్ పొడవు వచ్చేసింది. ఇప్పుడు జాకెట్ లూజ్ ఎలా తీసుకోవాలి? బ్యాక్ సైడ్ మనం డాట్స్ వేసి ఉంటాం కదా, ఈ ఫస్ట్ కుట్టు రెండింటిని ఇలా ఫోల్డింగ్ చేసి డబల్ ఫోల్డింగ్ అయితే వేయాలా. వేసేసి ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ కుట్ట దగ్గరికి వేయాలి. ఇది వచ్చేసి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఎందుకంటే ఇక్కడ డాట్స్ వేస్తాం కదా, ఈ డాట్స్ కోసం 1 ఇంచ్ ఇక్కడికి లూజ్ వచ్చేసింది. ఇప్పుడు బ్యాక్ నెక్ ఎలా పెట్టుకోవాలి? ఇలా మిడిల్లో పెట్టుకోవాలి. ఇలా మిడిల్లో పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ పైకైతే పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చేసింది, నడుము లూజ్ వచ్చేసింది, జాకెట్ పొడవు వచ్చేసింది. ఇప్పుడు నెక్, షోల్డరు, చంక ఎంత తీసుకోవాలో చూద్దాం. దీన్ని ఎలా తీసుకుంటాము అంటే నడుము లూజ్ ఆధారంగా తీసుకుంటాం. నడుము లూజ్ వచ్చేసి ఎంత ఉంది? 8.35. దాదాపు ఇదంతా 16.32, దాదాపు 34 సైజు. ఇది 34 సైజు బ్లౌజు. 34 సైజుకి మనం నెక్, షోల్డర్ ఎంత పెట్టుకుంటాము? నెక్ వచ్చేసి 2.5 పెట్టుకుంటాము, షోల్డర్ వచ్చేసి 3 పెట్టుకుంటాం, చంక డౌన్ వచ్చేసి 6 పెట్టుకుంటాం. సైజు పట్టి మనము చంక, భుజము, షోల్డర్ అనేది తీసుకుంటాం అన్నమాట. ఇప్పుడు చంక లోతు వచ్చేసి 1.5 ఇంచు ఒక మార్క్ వేసుకొని ఇప్పుడు ఈ రెండింటిని ఇలా కరువు అయితే తీసుకుంటాం. ఇప్పుడు చంక రౌండ్ని కొలుచుకుందాం. చూసారా? ఇక్కడికి మనం కుట్టేసుకున్నాం కదా, ఈ కుట్టుకి సమానంగా వేసుకునేస్తాం. ఇప్పుడు వచ్చేసి ఇది 2.5 తీసుకున్నాం కదా, ఇది కూడా సేమ్ 2.5కి ఫస్ట్ మార్క్ అయితే వేస్తున్నాం. తర్వాత వాళ్ళ నెక్ చెక్ చేసుకొని ఎక్స్ట్రా ఉంటే ఎక్స్ట్రా పెట్టుకుందాం, లేదనుకుంటే 2.5 సరిపోతుంది అన్నమాట. చూడండి, ఒక 1/2 ఇంచు ఇలా కింద వదులుకుంటూ ఒక 1/2 ఇంచు బయటకు అయితే వచ్చిందన్నమాట. ఇలా కొద్దిగా ఎక్స్ట్రానే ఉన్న వాళ్ళకి వాళ్ళ నెక్ ఎంత ఉందో జాకెట్కు అంత అయితే వేసారు. ఇక్కడికి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఒక డాట్ వేసుకుంటాం. ఇక్కడికి ఒక డాట్, ఇక్కడికి చంకలు కూడా వచ్చేసింది, ఇక్కడికి బ్యాక్ పార్ట్. ఇప్పుడు హ్యాండ్ కట్ చేద్దాం.
హ్యాండ్ కట్ చేసేటప్పుడు ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకుంటే మనకి 2 హ్యాండ్స్ కావాలి కదా, అందుకని చెప్పేసి ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకుంటాము. ఇప్పుడు 2 హ్యాండ్స్ అయితే వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీస్ మొత్తం కట్ చేస్తున్నాను. హ్యాండ్ అయితే చాలా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు అండి. చూడండి, ఇది హెమ్మింగ్ కోసం కాదు, ఎందుకంటే ఇక్కడ పల్టీ చేసేస్తాను అనమాట, అందుకని చెప్పి 1/2 ఇంచ్ వదులుకున్నాను. అది హెమ్మింగ్ అయితే మనం 1 ఇంచ్ అయితే వదులుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఏ తీసుకున్న ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలన్నా, హ్యాండ్ కట్ చేయాలన్నా హూక్స్ పట్టి ఉంది కదా, ఆ భాగాన్ని మాత్రమే తీసుకుంటాం. ఇప్పుడు హూక్స్ పట్టి ఉన్న హ్యాండ్ని తీసుకుంటున్నాను. దీన్ని కొద్దిగా హ్యాండ్ కొద్దిగా పొడవు పెట్టమన్నారు అనమాట. చూడండి, హ్యాండ్ లూజ్ తీసుకుంటున్నాను. హ్యాండ్ పొడవు ఖర్చు, చంకర రౌండ్ ఖర్చు, అంతేనండి. చూడండి, హ్యాండ్ అంత సింపుల్గా కట్ చేస్తాం. 3 కొలతలతో హ్యాండ్ కటింగ్ కూడా అయిపోద్ది. లూజు, పొడవు, చంకర రౌండ్. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి హ్యాండ్ లోతు తీసుకుంటున్నాం. చూసారా, హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఈ ఓపెన్స్ మన పక్కకు ఉండాలి, ఇలా క్లోజ్ అనేది ఆపోజిట్ సైడ్కి ఉండాలి. ఇలా క్రాస్ కటింగ్ కాబట్టి ఇది క్రాస్గా వేసుకుంటాం. ఇలా క్రాస్గా వేసుకొని 2 ఇంచుల క్లాత్ ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. ఫోల్డింగ్ వేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే మార్క్ అయితే వేసుకోవాలి. ముందుగా ఫ్రంట్ క్రాస్ తీసుకుందాం. ఇప్పుడు కూడా మనం హూక్స్ పట్టి ఉంది కదా, ఆ హూక్స్ పట్టి పార్ట్ ఫ్రంట్ పార్టే తీసుకుంటాం అన్నమాట. ముందు షేప్ బెల్ట్ ఖర్చు చూసారా, ఇక్కడ 1/2 ఇంచు, ఇక్కడ కొద్దిగా 1/2 ఇంచ్ కిందకి. ఇప్పుడు మిడిల్ చెస్ట్ తీస్తాం. ఇప్పుడు మిడిల్ చెస్ట్ అయితే తీసుకున్నాం. ఇక్కడ 1/2 ఇంచ్ కిందకి, ఇక్కడ 1/2 ఇంచ్ కిందకి. ఇప్పుడు నెక్ చూడండి, ఆది జాకెట్ ఎలా ఉందో 1/2 ఇంచ్ కిందకైతే పెడుతున్నాం, ఎందుకంటే మనం హెమ్మింగ్ పట్టేస్తాం కదా, అందుకని చెప్పేసి దీన్ని ఇలా రౌండ్గా తిప్పుకొని ఇక్కడి నుంచి ఇక్కడ 4వ హుక్స్కి ఒక మార్క్ వేసుకునేసి ఇక్కడికి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడికి 3 ఇంచులు, ఇక్కడికి 2.25 ఇంచు. ఇవి
ఇక్కడికి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది అనమాట. ఈ బ్లౌజు స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి. ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటే ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ మరి.